నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ అర్ధరాత్రి యువకుల హల్చల్ రోడ్డుపై బర్త్డే సెలబ్రేషన్స్ శాంతి భద్రతలకు విఘాతం సడన్ గా ఎంట్రీ ఇచ్చిన సిఐ ఉప్పల్ పరిధిలో ఘటన హైదరాబాద్ నగరంలో యువత ఎక్కువగా రాత్రి సమయాల్లో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్న పరిస్థితి అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై హల్చల్ చేస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొన్నిసార్లు శాంతి భద్రతలకు సైతం విఘాతం కలుగుతోంది పోలీసులు ఎంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిలు అల్లర్లు మాత్రం తగ్గించడం లేదు దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు తాజాగా నగరంలోని ఉప్పల్ పరిధిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది ఉప్పల్ పరిధిలో కొంతమంది యువకులు అర్ధరాత్రి రోడ్డుపై బర్త్డే వేడుకలు జరుపుకున్నారు నానా యాగి చేస్తూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై వచ్చిపోయే వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అయితే మరోవైపు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్తో పాటు రామంతపూర్ ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు ఈ క్రమంలో ఉప్పల్ బగాయత్ రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఈ ఆకతాయిలు పోలీసుల కంటపడ్డారు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ యువకులకు సరైన బుద్ధి చెప్పారు పోలీసులు సిఐ ఎలక్షన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి రోడ్ల మీద జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువకులను ఆరా తీశారు రోడ్ల మీద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు వయసు ఎంత అంటూ గట్టిగా నిలదీయడంతో యువకులు ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండిపోయారు ఇక ఈ విధంగా అర్ధరాత్రి సమయాల్లో రోడ్లపై హడావిడి చేయడం సరికాదని ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవని హెచ్చరించారు ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఇకపై నగరంలో ఏ ప్రాంతంలో అయినా రోడ్ల మీద జన్మదిన వేడుకలు అంటూ హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తే తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని సిఐ ఎలక్షన్ రెడ్డి తేల్చి చెప్పారు సిఐ ఎలక్షన్ రెడ్డి సిబ్బందితో కలిసి అర్ధరాత్రి రోడ్ల మీద జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న యువకులను ఆరా తీశారు రోడ్ల మీద ఇలా చేసుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ మండిపడ్డారు అలాగే అర్ధరాత్రి రోడ్ల మీద హడావిడి చేయడం సరికాదని ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవని ఆ యువకులను హెచ్చరించారు ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు ఇకపై నగరంలో ఏ ప్రాంతంలో అయినా ఇలా రోడ్ల మీద జన్మదిన వేడుకలు అంటూ హద్దు అదుపు లేకుండా ప్రవర్తిస్తే తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సిఐ ఎలక్షన్ రెడ్డి హెచ్చరించారు ఆధునిక కాలంలో యువత అనేక రకాల విత్త పోకడలను అనుసరిస్తోంది పెడదారిలో ప్రయాణిస్తూ విలువైన జీవితాలను కోల్పోతున్నారు నగరాల్లో అర్ధరాత్రి రోడ్లపై విచ్చలవిడిగా తిరగడంతో పాటు కార్లు మోటార్ బైక్ రేసింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆన్లైన్ జూదం డ్రగ్స్ వాడకం వంటివి తరచూ వెలుగులోకి వస్తున్నాయి పేరెంట్స్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికైనా తల్లిదండ్రులు యువతపై దృష్టి పెట్టాలని వారు చెడు మార్గంలో ప్రయాణించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు అయితే యువత పెడదారి పట్టడానికి రాత్రి సమయాల్లో రెస్టారెంట్లు బార్లు షాపులను టైం దాటిన తర్వాత కూడా ఓపెన్ చేసి ఉంచడమే ప్రధాన కారణమని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు